హలో గాయ్స్, ఏంటి ట్రావెలింగ్లో ఉన్నాను అనుకుంటున్నారా? సో ఫుల్ వీడియో చూసేయండి, మీకే ఒక క్లారిటీ వచ్చేసింది. హైదరాబాద్ అయితే వెళ్ళామన్నమాట. ఒక ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్ గురించి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వ్లాగ్లో చూపించేస్తాను. అండ్ ఈవెంట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఈవెంట్ వచ్చేసరికి సోషల్ వుడ్ అవార్డ్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా అవార్డ్స్ అయితే ఇచ్చారనమాట. సో దానికి నేను కూడా ఎలిజిబిలిటీ అయ్యాను. సో వెళ్ళిన తర్వాత ఈ ట్యాగ్ అయితే వేసేసి లోపలికి అలౌ చేశారు. అండ్ గైస్, ఇక్కడ వచ్చేసరికి నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా బాగుందన్నమాట. టీ హబ్లో జరిగింది హైదరాబాద్లో. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా చాలామంది ఇక్కడికైతే అటెండ్ అయ్యారు. అండ్ మార్నింగ్ మనకి ఇక్కడ 9:30 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా ఈవెంట్ అయితే జరిగింది. అండ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. చాలా కోలాహలంగా, హడావిడిగా, సూపర్ డూపర్గా ఈవెంట్ అయితే జరిగింది. సో ఆ ఈవెంట్ని నాకు చేతనైనంత వరకు మొత్తం కూడా కవరింగ్ చేసి వీడియో అయితే పెట్టాను. సో లేట్ చేయకుండా చూసేయండి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోటో సెషన్ అంతా కూడా ఫస్ట్ కంప్లీట్ చేసాము. సో తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాము. లోపల వాళ్ళు పెట్టిన మొత్తం కూడా చాలా బాగున్నాయి. లైవ్ మ్యూజిక్ షో పెట్టారు. లైవ్ మ్యూజిక్ షో అయితే చాలా బాగుంది. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కదా, చూసారా ఎంత చక్కగా పాడుతున్నారో. అంతమందిని ఒకే చోట కలవడం కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చారు. అండ్ సుధీర్ రెడ్డి గారు అందరికీ కూడా బాగా తెలుసు. ఆయన కూడా ఫంక్షన్కి రావడం జరిగిందనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తనని కలవడం. అండ్ వీళ్ళే కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. అండ్ చెర్రీ శతక్షి వాళ్ళు, అఖిల్ గాంధీ వాళ్ళు, ఎస్ఎస్ కపుల్స్, నాకు చాలా ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇక్కడ ఒక్క స్టేజ్ దగ్గర అందరూ కనిపించడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ దిల్ రాజు గారు, యాంకర్ సుమా గారు వచ్చారు అవార్డ్స్ ఫంక్షన్కి, అందరికి అవార్డ్స్ ఇవ్వడానికి. అండ్ మనకి తెలంగాణలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు అందరూ కూడా వచ్చారు. అండ్ మంత్రి గారు కూడా వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే నార్మల్ డేస్లో అయితే వీళ్ళని ఎప్పుడు మనం కలవను కూడా కలవలేము. అలాంటిది వీళ్ళందరినీ కూడా ఒకే దగ్గర ఇంతమందిని ఒకేసారి చూడడం కూడా నిజంగా చాలా అదృష్టమని చెప్పుకోవాలి నేను. అండ్ సుమా గారిని ఏంటంటే నేను టీవీలో చూసినప్పుడు బయట సీరియస్గా ఉంటారేమో, ఇక్కడ మాత్రం ఇలా ఉంటారేమో అనుకున్నాను. బట్ డైరెక్ట్గా చూసిన తర్వాత కానీ ఏ మనుషులు అంచనా వేయలేమంటారు కదా, చాలా జోవియల్గా ఉన్నారు, చాలా మంచిగా మాట్లాడారు, అసలు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అంత స్టేజ్లో ఉన్నా సరే ప్రతి ఒక్క మనిషిని చక్కగా నవ్వుతూ పలకరించడం కానీ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలంటారు కదా, దానికి నిదర్శనం అయితే ఈ యాంకర్ సుమా గారు అనే చెప్పొచ్చు అనమాట. ఈరోజు అనిల్ గారు ఇన్వైట్ చేశారు కార్యక్రమానికి. వెరీ హ్యాపీ. అసలు మనకి ఈ అనిల్ సార్కి మాత్రం నిజంగా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మెయిన్ ఇదంతా కూడా చేసినంత కూడా అనిల్ గారే. అదే అన్నారు సుమా గారు, సోషల్ వుడ్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ ఇవన్నీ కలిపితే సోషల్ వుడ్. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా ప్రమోషన్స్కి కానీ ఏదైనా యాడ్స్కి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్ముకుంటున్నారు. సో వాళ్ళ ద్వారా చేస్తుంటే కొంచెం జనాల్లో కూడా బాగా రీచ్ వెళ్తుందని చెప్పి. సో నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నందుకైతే నేను చాలా గర్వపడుతున్నాను. దిల్ రాజు గారు, ఈయన చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో పాటు మాకు ఒక అవార్డు ఇవ్వడానికి మమ్మల్ని కూడా పిలిచారంటే నిజంగా మేము చాలా అదృష్టవంతులం అని అనుకోవాలి కదా. అండ్ ఆ అవార్డు రావడానికి కూడా నిజంగా నాకు ఇన్స్టాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అండ్ యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు నిజంగా చాలా 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 థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేసి మీరందరూ కనుక మమ్మల్ని ఫాలో అవ్వకుండా ఉండుంటే కనుక మేము ఈ స్టేజ్లో అయితే ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఈ ఫాలోవర్స్ అనేది చెప్పుకోకూడదు, ఫ్యామిలీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో నాకు అంతకు మించి సపోర్ట్ చేశారనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. ఫ్యామిలీ సపోర్టు ఉంది, బట్ ఫ్యామిలీతో పాటు మనకి ఇన్స్టాగ్రామ్లో మీ అందరూ ఫాలో అయ్యి మీ సపోర్ట్ అంతా కూడా ఉండబట్టే నేను ఈ స్టేజ్లో అయితే ఉండగలిగాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ దిల్ రాజు గారు కానీ, సుమా గారు కానీ, సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ ఎక్కువ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చాలా క్లారిటీగా మనతో మాట్లాడడము, బయట సొసైటీ ఎలా ఉంటుందో చెప్పడము, వాటి గురించి అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం, అదంతా కూడా చాలా మంచిగా మాట్లాడారు. అండ్ మాకు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే పెట్టారనమాట, బఫే.
సో చక్కగా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అంతా వచ్చేసరికి కొంతమంది వరకు అవార్డ్స్ ఇచ్చారు అండ్ ఆఫ్టర్నూన్ టైము ఇంకొంతమందికి అవార్డ్స్ ఇచ్చారు. నాకు వచ్చేసరికి నేను ఆఫ్టర్నూనే వచ్చిందనమాట. అండ్ అక్కడ స్పెషల్గా ఏంటంటే గోండు జాతి వాళ్ళది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అది అక్కడ కాబట్టి చూడగలిగాము. బట్ విడిగా అయితే చాలా కష్టం అలాంటి డిఫరెంట్ కల్చర్స్ అన్నీ చూడడం కూడా. వాళ్ళ వేషధారణ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. Law enforcement officials as well. Giving a huge round of applause. The next category is for excellence in cyber policing, Andhra Pradesh. I invite Ms. KGV Sarita Garu, ACP. అండ్ సైబర్ క్రైమ్ టీం అందరికీ కూడా అవార్డ్స్ వచ్చినాయి. అంత గొప్ప వాళ్ళతో పాటు మాకు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి యూట్యూబర్స్కి అండ్ ఇన్స్టాగ్రామర్స్కి, సైబర్ క్రైమ్ ఆఫీసర్స్కి అండ్ రేడియో మిర్చి, హైదరాబాద్ రేడియో మిర్చి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్ మాత్రమే కాదు, ఆల్ ఇన్ వన్ అన్నీ మిక్స్ చేసి ప్రతి ఒక్కరికి కూడా చాలా వాల్యుబుల్ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ సోషల్ వుడ్ అవార్డ్స్ పేరు మీద. ఇలాంటి గొప్ప వ్యక్తులందరినీ కూడా మళ్ళీ కలవాలన్నా కుదరదేమో. వాళ్ళందరూ కూడా ఒకే స్టేజ్ మీద మాకందరికీ కూడా కనిపించారు. అండ్ మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి. కల్చరల్ ప్రోగ్రామ్ కూడా మీకోసం మొత్తం కూడా వీడియో తీసి పెట్టాను, చూడండి. అండ్ బేబీ మూవీ ఫేమ్ విరాజ్ గారు వచ్చారు. ఇక్కడ ఇంకో సూపర్ డూపర్ హ్యాపీ న్యూస్ ఏంటి అంటే, సో వీడియోలో చూడండి మీరు కూడా. నేనైతే పిచ్చ హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే విరాజ్ గారి చేతుల మీదుగా నాకు అవార్డు అయితే వచ్చిందనమాట. మాటల్లో చెప్పలేను ఆ హ్యాపీనెస్ అందరినీ కూడా.
విరాజ్ గారు కూడా ఒక సోషల్ మీడియా లేకపోతే నిజంగా ఆ ప్లాట్ఫామ్ ఉండబట్టే ఇప్పుడు ఏంటంటే ఇదివరకు అంటే చిన్న చిన్న హీరోలు ఇలా వచ్చేవాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ సహా ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి రావాల్సిందే. సో వాళ్ళు అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి అందరి ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి అయితే చాలా మంచిగా మాట్లాడారు. బట్ ఏంటంటే ఇది కూడా చెప్పారు ప్రతి ఒక్కళ్ళు, పాజిటివ్నెస్ ఎంత ఉందో నెగిటివ్నెస్ కూడా అంతే ఉంది. బట్ నెగిటివ్నెస్ని ఎక్కువ మనం ఎంటర్టైన్మెంట్ చేయకుండా పాజిటివ్ వైపు వెళ్ళాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఏదైనా చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి అది మంచిదా కాదా అని చెప్పి ఆలోచించి అయితే ప్రమోషన్స్ చేయండి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా. Viraj is just known as an actor. Now, like he's part of the Griffin's family. So, all the actors, all the team of the. So that happened only because of. సో ఫైనల్లీ అవార్డు అయితే నాకు వచ్చేసింది అనమాట. అవార్డు విరాజ్ గారు ఇచ్చిందైతే నేను వీడియో లాస్ట్లో పెట్టాను, మిస్ చేయకుండా చూసేయండి. అమ్మతో పాటు కలిసి వెళ్ళడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఫ్యామిలీ వెళ్ళాము. సో ఫైనల్లీ విరాజ్ గారి చేతుల మీదుగా అవార్డు అయితే తీసేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై ఇన్స్టా ఫ్యామిలీ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ సపోర్ట్ చేసినందుకు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. తర్వాత